నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. బాలయ్య గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నందమూరి అభిమానులకు ఈ ఏడాది బాలయ్య ఇచ్చినంత కిక్ ఏ హీరో కూడా ఇవ్వలేదు. ఏడాది ప్రారంభంలో డాకుమారా చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న బాలయ్య ఇదే ఏడాదిలో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ మొత్తం అఖండ 2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో మరో క్రేజీ న్యూస్ నందమూరి అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రం 2023వ సంవత్సరంలో దసరా కానుకగా విడుదలై అద్భుతమైన కమర్షియల్ హిట్గా నిలిచింది. బాలయ్యలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది ఈ చిత్రం. ఆయన జైత్రయాత్రకి కొనసాగింపుగా ఈ చిత్రం నిలిచింది. అలాంటి సినిమాకి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డుకి ఎంపిక చేసింది. సినిమాలో వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉండడం వల్లే ఈ చిత్రాన్ని నేషనల్ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇదే చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో కూడా హీరో విజయ్ రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి నేషనల్ అవార్డు రావడంపై నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలను చదివించాలి, స్వశక్తులుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి అనే సందేశంతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామాకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ టైంలో లియో రూపంలో ఎదురైన పోటీని తట్టుకొని భారీ వసూళ్లు రాబట్టింది. సుమారు 80 కోట్ల షేర్ వసూళ్లను వసూలు చేసింది. భగవంత్ కేసరికి అవార్డు రావడానికి ప్రధాన కారణం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కాన్సెప్ట్. దర్శకుడు అనిల్ రావిపూడి బాలకృష్ణతో కలిసి పనిచేసిన మొదటి సినిమా ఇదే. సాధారణంగా కామెడీ ఎంటర్టైనర్లు రూపొందించుకునే అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఒక బలమైన సందేశం ఉన్న కథను చూపించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ను ఈ సినిమాలో చాలా బాగా చూపించి మహిళా సాధికారితపై సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించారు. బాలకృష్ణ సినిమాలకు ఉండే రొటీన్ మాస్ ఎలిమెంట్స్కు భిన్నంగా ఈ సినిమా సాగింది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ కథలో ఎమోషనల్, సామాజిక సందేశాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సన్నివేశం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సన్నివేశం సినిమాకు ఒక బలమైన సామాజిక సందేశాన్ని జోడించి ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి సున్నితమైన అంశాన్ని ప్రస్తావించినందుకు దర్శకుడు అనిల్ రావిపూడిని అందరూ అభినందించారు. భగవంత్ కేసరి తన దత్తత కూతురు విజ్జి పాపకు ఎదురైన ఒక సమస్యను చూసి చలించిపోతాడు. విజ్జి పాప స్కూల్లో తనను ఓ వ్యక్తి అనుచితంగా తాకినా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక భయంతో ఉంటుంది. అప్పుడు భగవంత్ కేసరి నేరుగా స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరంగా వివరిస్తాడు. ఈ సన్నివేశం సినిమాను కేవలం వినోదం కోసమే కాకుండా ఒక మంచి సందేశాన్ని ఇచ్చేలా చేసింది. ఈ సీన్ అందరినీ కదిలించింది. సినిమా విజయంలో కీలక రోల్ పోషించింది. నేషనల్ అవార్డు రావడానికి దోహదపడింది. నిజానికి గతంలో బాలకృష్ణ కొన్ని సినిమాలకు జాతీయ అవార్డు రావాల్సింది. భైరవ దీపం, ఆదిత్య 369, జనని జన్మభూమి, సీతారామ కళ్యాణం లాంటి సినిమాలకు అభిమానులు ఆశించారు. కానీ జరగలేదు. ఇన్నేళ్లకు రావడం సంతోషించాల్సిన విషయమే. బాలకృష్ణకు గత 3 ఏళ్లుగా మంచి దశ నడుస్తుంది. ఒక పక్క 4 బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. ఇంకోవైపు దశాబ్దాలుగా ఫ్యాన్స్ ఎదురు చూసిన పద్మభూషణ్ దక్కింది. నట స్వర్ణోత్సవం అంగవైభవంగా జరిగింది. టీవీ యాంకర్గాను ముద్ర వేశాడు. ఇంత ఊపులో ఉన్న బాలయ్య చేస్తున్న షోకు తగ్గట్టు అన్స్టాపబుల్ అనేశాడు. ఈ వీడియో పైన మీ కామెంట్ను తెలియజేయండి.